హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు ఇప్పుడు ఒక టెంపుల్ సవాల్ విసురుతోంది. ఆ టెంపుల్ చుట్టూ కారిడార్ నిర్మించాలని యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ అనుకుంటోంది. కానీ అక్కడి స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. జస్ట్ టెంపుల్ చుట్టూ ఒక 5 ఎకరాల ప్లేస్ను విస్తరించాలని యోగి గవర్నమెంట్ అనుకుంటూ ఉండగా చాలామంది పీపుల్ స్థానికంగా వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నారు. సో ఈ టెంపుల్ చుట్టూ ఇప్పుడు వివాదం నడుస్తుంది. అయితే ఈ టెంపుల్ వివాదాన్ని యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ ఎలా అడ్డుకోబోతోంది ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు ఈ ఛానల్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. సో ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ను మీ ముందుకు తీసుకురావాలంటే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియో మీకు సజెస్ట్ రూపంలో చూపిస్తుంది. అప్పుడు మా వీడియోను చూడడానికి వీలవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే యూపీలో మధురా డిస్టిక్లో ఒక టెంపుల్ ఉంది. అదే బంకే బిహారీ టెంపుల్. దీన్ని బృందావన్ అని అంటారు. శ్రీకృష్ణుడు చిన్ననాటి సమయంలో ఈ ప్రాంతంలోనే పుట్టి పెరిగాడని, ఇక్కడిక్కడే తిరుగుతూ పెరిగాడని చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. సో ఆ ప్రాంతంలో బృందావనం అనే ఒక టెంపుల్ ఉంది. దీన్నే బంకే బిహారీ టెంపుల్ అని అంటారు. ఈ టెంపుల్ చుట్టూ చాలా ఇళ్ళు, కిక్కిరిసిన సందులు, చిన్న చిన్న సందులు ఉంటాయి. సో వీటన్నిటిని విస్తరించి టెంపుల్ చుట్టూ ఒక కారిడార్ను ఏర్పాటు చేయాలని యూపీ గవర్నమెంట్ అనుకుంటోంది. అయితే ఈ కారిడార్ను వ్యతిరేకిస్తూ స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ టెంపుల్ చుట్టూ ఉన్న స్థలాన్ని విస్తరిస్తే అక్కడ ఉన్న వాళ్ళంతా ఇల్లు కోల్పోతారు. ఇలా దాదాపు 300 ఇళ్ళు, షాపులు కోల్పోతారు అని ఒక అంచనా ఉంది. సో ఈ 300 మంది ప్రజలు ఏమంటున్నారంటే ఈ టెంపుల్ చుట్టూ చాలా వరకు ఇలాంటి ప్రాచీనమైన సందులు అవి ఉన్నాయి. ఇవి చాలా ఏళ్ల నుండి వస్తూ ఉన్నాయి. సో వీటిని మీరు తొలగిస్తే దీని ప్రాచీనత కోల్పోతుంది అని చాలా మంది చెబుతూ ఉన్నారు. అయితే దీని ప్రాచీనత కంటే అక్కడ ముఖ్యంగా వాళ్ళు ఇల్లు కోల్పోతున్నారు కాబట్టి వీళ్ళు ఇలా ప్రచారం చేస్తున్నారు అని అందరూ చెబుతున్నమాట. ఎందుకంటే ఎవరైనా కానీ ఇంటిని కానీ తమ ఉపాధి అయిన షాపును కోల్పోతే చాలా బాధేస్తుంది. సో వీళ్ళంతా ఈ టెంపుల్ కారిడార్ను వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నారు. అయితే దీనిపై సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. సుప్రీంకోర్టులో ఈ టెంపుల్ను విస్తరించకుండా, కారిడార్ను నిర్మించకుండా ఆదేశాలు ఇవ్వమని కూడా సుప్రీంకోర్టుకు అడగగా సుప్రీంకోర్టు దీనిపై విచారించింది. అయితే సుప్రీంకోర్టులో యోగి గవర్నమెంట్కే పాజిటివ్గా తీర్పు వచ్చింది. అది ఎందుకంటే 2002లో ఆగస్టులో ఈ టెంపుల్లో ఒక తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో 2 ప్రజలు మరణించారు. చాలా మందికి గాయాలయ్యాయి. ఆ తొక్కిసలాట ఎందుకు జరిగిందంటే టెంపుల్ చుట్టూ చాలా కిక్కిరిసిన రోడ్లు ఉంటాయి. జస్ట్ కొన్ని సందులు అయితే 3 అడుగులు మాత్రమే ఉంటాయి. ఇలా 3, 6 అడుగులు ఈ విధంగా కిక్కిరిసి ఉండటంతో ప్రజలు ఎటు వెళ్ళడానికి వీలు కావట్లేదు. దీనివల్ల తొక్కిసలాట జరుగుతుంది. సో యోగి గవర్నమెంట్ సుప్రీంకోర్టుకు వెళ్ళి ఈ విధంగా టెంపుల్ చుట్టూ తొక్కిసలాటలు అవి ఇవి జరుగుతున్నాయి. భక్తులు వచ్చే వారికి సౌకర్యార్థం కోసం దాని చుట్టూ కారిడార్ నిర్మించాలని అనుకుంటూ ఉన్నాము. మేము అటు చుట్టుపక్కల ఉన్న ఇళ్ళ వారికి ఇల్లు కోల్పోకుండా వారికి వేరే చోట పునరావాసం కల్పిస్తాము, వారికి ఎటువంటి అన్యాయము చేయము అని యోగి గవర్నమెంట్ చెప్పింది. ఇందుకోసం ఆలయ ట్రస్ట్ నుంచి 500 కోట్ల నిధులను తీసుకుంటాం. గవర్నమెంట్ నుంచి ఇంకో 100 crores యాడ్ చేసి ఈ అద్భుతమైన కారిడార్ నిర్మిస్తాం. అప్పుడు టెంపుల్కు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యము ఉండదు. దీంతో పాటు ఎవరైతే షాపులను కోల్పోతారో వారికి మేము ఖచ్చితంగా షాపులను నిర్మించిస్తాం. దానికంటూ ఒక ప్లేస్ను కేటాయిస్తాం. సో ఎవరు ఇక్కడ నష్టపోరు అని యోగి గవర్నమెంట్ సుప్రీంకోర్టులో చెప్పింది. సో సుప్రీంకోర్టు కూడా ఇది కరెక్టే కదా, టెంపుల్లో వచ్చే భక్తుల సౌకర్యార్థం వారు తొక్కిసలాట ఇటువంటి వాటిలో ప్రాణాలు కోల్పోకుండా ఇటువంటి కారిడార్ నిర్మించడం కరెక్టే కదా అని సుప్రీంకోర్టు కూడా యోగి గవర్నమెంట్ కు పాజిటివ్ గా తీర్పిచ్చింది. అయితే ఇప్పటికీ కూడా అక్కడ ఉన్న స్థానిక ప్రజలు వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నారు. యోగి గవర్నమెంట్ వారితో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించేందుకు చాలా విధాలుగా ట్రై చేస్తుంది. వారికి 2 BHK 3 BHK ఇటువంటి ఫ్లాట్లను అందజేస్తామని చెబుతూ వస్తుంది. సో ఈ టెంపుల్ చుట్టూ కారిడార్ నిర్మించడం వల్ల 3700 స్క్వేర్ మీటర్స్ పార్కింగ్ తో పాటు ఇటు షాపులకు అటు టెంపుల్ కు వచ్చే భక్తులకు కూడా చాలా ఎక్కువ ప్లేస్ ఉండడం వల్ల ఎటువంటి తొక్కిసలాట జరగదు అని యోగి గవర్నమెంట్ చెబుతోంది. సో ఈ విధంగా ఇది ఒక రకంగా టెంపుల్ కి అయితే మంచి చేసే పనే, కానీ అక్కడ చుట్టుపక్కల వాళ్ళు అన్యాయం అవుతారు కాబట్టి వారికి కూడా యోగి గవర్నమెంట్ పర్ఫెక్ట్గా ఒక పునరావాసం కల్పించిన తర్వాత ఈ కారిడార్ను నిర్మిస్తే బాగుంటుంది. దీనిపై ఇప్పటికే యోగి గవర్నమెంట్ వారితో చర్చలు జరుపుతోంది. వారిని ఒప్పించే ప్రయత్నం కూడా చేస్తుంది. మనం రీసెంట్ గా చూసుకుంటే చాలా వరకు టెంపుల్స్ చుట్టూ కారిడార్ నిర్మాణాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అటు యోగి గవర్నమెంట్ ఇటు మధ్యప్రదేశ్లో కూడా చాలా వరకు టెంపుల్ చుట్టూ కారిడార్ను ఏర్పాటు చేశారు. కాశీ విశ్వనాథ్ కారిడార్, ఉజ్జయిని టెంపుల్ కారిడార్ ఈ విధంగా ఏర్పాటు చేశారు. దీనివల్ల ఏమైందంటే ఒకప్పుడు టెంపుల్ చుట్టూ జస్ట్ టెంపుల్ ఉండేది, దాని చుట్టూ చిన్న చిన్న సందులు, ఇరుకైన రోడ్లు ఇటువంటివి ఉండేవి. దీనివల్ల భక్తులకు చాలా అసౌకర్యం కలిగేది.
అక్కడికి వచ్చిన భక్తులకు చిన్న చిన్న ఇరుకైన రోడ్లు ఇటువంటివి ఉండడం వల్ల ఒకవేళ తొక్కిసలాట జరిగినా అక్కడి నుంచి తప్పించుకోవడానికి అస్సలు వీలుండే కాదు. దీనివల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోయే స్థితికి చేరుకునేవి. సో దీనంతటిని దృష్టిలో పెట్టుకుని యోగి గవర్నమెంట్ ఇప్పుడు టెంపుల్ చుట్టూ కారిడార్స్ నిర్మిస్తూ వస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే కాశీ కారిడార్ పూర్తి చేసేసింది. ఇప్పుడు మధురలోని బంకే బిహారీ టెంపుల్ కారిడార్ను కూడా విస్తరించే క్రమంలో ఇటువంటి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. సో దీన్ని కూడా త్వరగా పరిష్కరించి ఈ కారిడార్ను కూడా నిర్మించేందుకు యోగి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది.